హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో వచ్చేసి ఆఫ్రికాలో వర్షాధార పంట అయిన మొక్కజొన్న పంటను చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు. సో నేను వెళ్తుంటే పొలం సైడ్ నుంచి ఆవులు మేపడానికి ఆవుల కాపరి అందుకు మొత్తం కనిపించారు ఫ్రెండ్స్. ఇన్ని ఆవులను కాపలా కాయడానికి ఒక్కడు మాత్రమే ఉన్నాడు ఫ్రెండ్స్. సో ఇది అండి ఆఫ్రికాలో మొక్కజొన్న పంట. చూశారు కదా, లాస్ట్ టైం అలసంద పంటలో ఎలాగైతే పద్ధతి లేకుండా నాటారో ఇందులో కూడా అట్లనే నాటారు. ఏమంటే ఆ మొక్కజొన్న మొత్తం కొన్ని చోట్ల మొలిచింది, కొన్ని చోట్ల మొలచలేదు. ఎందుకంటే చేత నాటింది కదా, వీటిలో ఒక్కొక్క చెట్టుకి 2-3 ఉంటాయి. వీళ్ళు అట్లనే పండిస్తారు. సో ఒక చెట్టుకు ఒకటి కాయ మాత్రం ఉన్నట్లయితే ఈ కాయలు అనేది కాయ అనేది గింజ బాగా బలంగా ఉంటుంది. సో వీళ్ళు ఫర్టిలైజర్స్ కూడా తక్కువ మోతాదులో ఉపయోగిస్తారు. సో ఎందుకంటే పెట్టిన పెట్టుబడికి ఆ మాత్రం అయితే సరిపోతుంది. ఇంకా వీళ్ళు అందులో కలుపు తీయరు, ఎక్కువగా వర్షం మీద ఆధారపడతారు కాబట్టి. సో వర్షాలు ఎక్కువగా పడతాయి ఒక్కోసారి. సో అలాంటప్పుడు కూడా ఇది అనేది వీళ్ళకు ఎక్కువగా పంటను ఇస్తుందని అనుకుంటారు. బట్ ఏమంటే అట్లా పిలకలు అంటే ఎక్కువగా ఒకే చెట్టుకు 4-5 కాయలు కాయడం వల్ల కంకి అనేది లావు కాయదు. సో ఒక చెట్టుకు ఒకటి మాత్రమే ఉన్నట్లయితే కాయ అనేది బాగా బలంగా ఉంటుంది, గింజ కూడా బాగా లావుగా ఉంటుంది అనేది నా ఉద్దేశము. సో ఇలా చూశారుగా, సేమ్ అట్లా అలసందల్లో ఎట్లాగైతే కాలువ మధ్యలో పంటకు మధ్యలో కాలువ ఎట్లా ఉందో వీటికి కూడా అట్లనే చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. సో చూశారు కదా, ఆ మధ్యలో ఉండే ఖాళీ మొత్తం చూపిస్తా చూడండి. సో ఈ మధ్యలో ఖాళీ ఉండే మొత్తం ఇటుపక్క సేమ్ డివైడ్ చేయడమే కాకుండా, సో అంతా ఒకటిదే. నేను అక్కడ రైతును కనిపించినప్పుడు నేను అడిగాను, ఇదంతా ఒకటిదే. బట్ ఏమంటే అక్కడ సందు అనేది ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఆ చెట్టు అనేది చనిపోకుండా, నీరు తెగులు రాకుండా ఆ నీళ్ళు అనేది ఆ వరుసల మధ్యలో పోతుంది. సో ఇంకా ఎప్పుడన్నా నీళ్ళు ఒక మాదిరిగా పడినప్పుడు మాత్రం నీళ్ళు నిలబడిపోతాయి అక్కడనే. సో పంటకు అనేది ఎప్పుడన్నా అవసరానికి ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ అభిప్రాయం. సో ఇట్లనే స్ట్రైట్గా వెళ్ళినప్పుడు నేను ఆ చివరన చెట్టు కనిపిస్తుంది చూడండి, ఆ చెట్టు దగ్గర మాత్రం ఒక ఇంకుడు గుంత మాత్రం తోకున్నారు. ఎందుకంటే ఎప్పుడన్నా మందు కొట్టడానికి ఏదైనా నీళ్ళు అవసరం అవుతాయి అనేసి అక్కడ పెట్టుకున్నారు. సో ఇది కూడా చూసుకోండి. ఇది ఇత్తనం ఎక్కువ అయిపోయింది. అంటే మన సైడు ఏమంటారో, ఇత్తనం జోరుగా అంటే ఎక్కువగా వేయడం వలన సో పంట మొత్తం పతలగా అయిపోయింది. పంట అంటే చెట్టు ఎదుగుదల లేదు, కంకేమో సన్నగా ఉంది. ఆ కంకి ఎదుగుదలకు ఎటువంటి ఏది వాడలేదు వీళ్ళు. ఎప్పటికైనా సరే ఎక్కువగా ఇత్తనం ఒడిపోయినప్పుడు చెట్లు అనేది పెరుగుదల ఉండదు. ఆ కంకిలో పంట కూడా చాలా తక్కువ మోతాదులో వస్తుంది. అందులో కలుపుగడ్డి చూడండి ఎట్లా ఉందో. సేమ్ వీళ్ళు కలుపుగడ్డికి మనుషులు దొరకరు, వీళ్ళకి పనులు చేసేది చాలా తక్కువ. వీళ్ళు ఉన్న వరకు ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళు మాత్రం ఇందులో మాత్రం కలుపు తీయలేక వాళ్ళు గడ్డి మందు కొట్టినారు అంతే, గడ్డి మందు కొట్టేసి వదిలేశారు అంతే. సో మొక్క దశలో ఉన్నప్పుడు వీళ్ళు గడ్డి మందు కొట్టేసి వదిలేశారు. సో ఇటుపక్క వీళ్ళ చేను, అటుపక్క వాళ్ళ చేను, మధ్యలో ఒక రోడ్డు ఉంది. సో ఇదంతా మొత్తం చూసుకున్నారు కదా, ఇదంతా కొన్ని వందల ఎకరాలు ఉంది. కొన్ని వందల ఎకరాల్లో ఈ పంట మొత్తం మొక్కజొన్న వేశారు, మొత్తం మొక్కజొన్న పంటే. సో వీళ్ళు ఎక్కువగా మొక్కజొన్నలు, వేరుశనక్కాయలు, ఇంకా బెండకాయలు ప్లస్ టమాటోలు ఎక్కువ అవే వాడతారు. సో ఇక్కడ చూసారు కదా, అక్కడ వెళ్ళినప్పుడు మన చీలకాల కూడా చిన్న ఏమైనా చెట్లు, పళ్ళ చెట్లలో ఉంటాయి కదా. సో ఈ చెట్టు కూడా కనిపించింది నాకు. సో ఆ పండు ఏంటో నాకైతే తెలియదు. సో ఇది